పీపుల్ అండ్ ప్లేస్, బీ కేర్ఫుల్. 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి ఈరోజు. మన సహవాసము, పీపుల్, ఎవరి మధ్యలో ఉంటున్నాం, రెండోది ఏ ప్లేస్లో ఉంటున్నాం, చాలా జాగ్రత్త. దేవుని వాక్యమును సీరియస్గా తీసుకున్నాడు. ఈరోజు నీ కుటుంబం బాగుపడాలి, నువ్వు బాగుపడాలంటే ఉన్నట్టు తీసుకొని దాన్ని చెప్పినట్టు చేయడం ఆరంభిస్తే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఏం చేస్తారంటండి, ఆకు వాడక తన కాలం మందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉంటే అతడు చేయనదంతయో. వాస్తవం చూడాలంటే ఆహాబు యొక్క ప్రభావం, బేతేలు యొక్క ప్రభావం, ఈ 2 ప్రభావాలు ఆ వ్యక్తిని ఏం చేశాయంటే టోటల్గా విశ్వాసములో నుండి ఆ వ్యక్తిని ఏం చేసిందండి, బయటకు తీసుకొచ్చేసి. బీ కేర్ఫుల్ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఎందుకంటారా, ఏమన్నారు చూడండి, హెబ్రీ 4:2. ఎంత విషాదకరమైన మాట అండి. వాక్యం అందరు విన్నారట, అయితే ఈ కొందరు వాక్యం విన్న వారితో పాటు లేని కారణాన్ని బట్టి వారి విశ్వాసం ఏందండి, చల్లరిపోయింది. బీ కేర్ఫుల్. ద పీపుల్ విత్ హూమ్ యు ఆర్ విల్ డిసైడ్ యువర్ ఫెయిత్ అండ్ దట్ ఫెయిత్ విల్ డిసైడ్ యువర్ డెస్టినీ. నీకు అమ్మేస్తారని డిక్టేట్ అవుతుంది, జాగ్రత్త. కాబట్టి ప్లీజ్ బీ కేర్ఫుల్ ఆఫ్ హూ యువర్ ఫ్రెండ్స్ ఆర్ అండ్ ఫ్రెండ్షిప్ ఈస్.